నేతన్యాహు చనిపోయాడని కెనడా సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. నేతన్యాహు కాఫీ తాగింది ఏఐ వీడియో అంటూ ప్రచారం జరుగుతోంది. నేతన్యాహు తాగిన షాపులోనే ఇప్పుడు ముస్తఫా కమేని కూడా కాఫీ తాగినట్టుగా ఏఐ వీడియోని క్రియేట్ చేశారు. సోషల్ మీడియా ప్రచారాన్ని ఇజ్రాయెల్ తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేసింది. సో నేతన్యాహు చనిపోలేదంటూ వరుసగా వీడియోలు రిలీజ్ చేసింది. నేతన్యాహు పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో మిస్టేక్స్ హైలైట్ చేస్తోంది నెటిజన్స్. ఇక మొదటి వీడియోలో చేతికి 6 వేలు ఉంటే నిన్నటి వీడియోలో ఒక్కసారిగా కనిపించినటువంటి రింగ్ మరోసారి మిస్ అయిపోయింది. ఇక నేతన్యాహు బాడీ డబుల్తో ఇజ్రాయెల్ మేనేజ్ చేస్తోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మీరు వీడియోలో చూడండి. ఓ మై గాడ్, ఇక్కడ గ్రోక్ లేబుల్డ్ నేతన్యాహుస్ కాఫీ వీడియో ఏ డీప్ ఫేక్ బస్టెడ్. సో అదొక డీప్ ఫేక్ వీడియో అని చెప్పి గ్రోక్ వెల్లడించింది అనేది నేతన్యాహు విషయంలో మార్క్ స్లాపిన్స్కీ అనేటువంటి ఒక కెనడియన్ జర్నలిస్ట్, కెనడియన్ మీడియా ఛానల్కి సంబంధించిన ఒక జర్నలిస్ట్ చేసిన ట్వీట్ ఇది. సో మీరు ఎగ్జాక్ట్గా చూడండి. ఒకసారి మీకు ఆ వీడియోస్ పక్క పక్కన పెట్టి చూపించే ప్రయత్నం చేస్తాను. నేతన్యాహు అండ్ ముస్తఫా కమేని ఇద్దరు కూడా ఒకే కాఫీ షాప్లో తాగుతున్నారు. ఆ వీడియోస్ మీకు పక్క పక్కనే హోల్డ్ చేసి చూపిస్తాను నేను. పిక్చర్ ప్లే చేయండి. సో నేతన్యాహు ఏ కాఫీ షాప్లో అయితే బ్యాక్గ్రౌండ్లో మీరు చూడండి కాఫీ తాగడానికి వచ్చాడో అదే కాఫీ షాప్లో సేమ్ నేతన్యాహు కూడా అటు ముస్తఫా కమేని కూడా కాఫీ తాగుతున్నారు. సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ పోస్టర్స్. ఆయన అడ్డు చెప్తున్నట్టుగా ఈయన కూడా అడ్డు చెప్పడం, సేమ్ కలర్ ఫార్మాట్. అక్కడ మీరు గమనిస్తే ఆ వీడియోలో వాళ్ళు చేతి అటు ఇటు షేక్ చేస్తున్న ఆ కప్పు కాఫీ మాత్రం ఎటు ఒలకడం లేదు, డొలకడం లేదు. ఆ కప్లో ఉన్న కాఫీ మాత్రం ఒలకడం లేదు. అటు ముస్తఫా కమేని హ్యాండ్ టు హ్యాండ్ మారుస్తూ ఉన్నాడు, అటు నేతన్యాహు కూడా హ్యాండ్ టు హ్యాండ్ మారుస్తూ ఉన్నాడు. కానీ ఆ కాఫీ మాత్రం చెక్కు చేరడం లేదు బాస్. మీరు గమనించండి, ఫుల్ కప్ కాఫీ, ఆ కాఫీ కదలడం లేదు, మెదలడం లేదు. సో సేమ్ ఇక్కడ నేతన్యాహు కప్లో కాఫీ అయినా కొంచెం మూమెంట్ ఇస్తోంది, కానీ ఇటు రైట్ సైడ్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ కమేని కుమారుడు ముస్తఫా కమేని దాంట్లో మాత్రం ఏమాత్రం చేంజ్ లేదు. సో నేతన్యాహు కప్లో కూడా ఆయన కాఫీ సిప్ చేశాక కూడా ఇంకా కాఫీలో నిండు కప్ కనబడుతోంది. ఆ కప్పు నిండు కనబడుతోంది. ఆయన సిప్ చేశాడు, కాఫీ తాగుతున్నా ఇంకా నిండుగానే ఉండిపోయింది. అంటే ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా కనబడుతున్నాయి. ఇట్స్ కంప్లీట్లీ ఫేక్ అంటూ ఇరాన్ కొట్టిపడేయడమే కాకుండా మేము కూడా క్రియేట్ చేయగలుగుతాం ఇలాంటివి అని చెప్పి వాళ్ళు ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు వదిలేశారు. అయితే నేతన్యాహు విషయంలో ఇది ఒకటే కాదు, ఆయన హ్యాండ్కి రింగ్ విషయంలో కూడా ఆయన ఓ దగ్గర ఆయన కొలీగ్స్ లేదా అధికారులతో మాట్లాడుతున్న సమయంలో లెఫ్ట్ హ్యాండ్ రింగ్ కనిపిస్తోంది, రింగ్ ఫింగర్కి. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో మిస్ అవుతుంది, మళ్ళీ రింగ్ కనిపిస్తుంటుంది. చూడండి, ఇక్కడ రింగ్ లేదు, మళ్ళీ వెంటనే రింగ్ వచ్చేసింది. సో విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అలా రింగ్ పోవడం ఉండడం, అది ఏంటి ఎలా చేంజ్ అయిందనే రకం కూడా చాలామంది కనుగొంటున్నారు. ఇక్కడ ఒకటి, ఈ యుద్ధం ప్రారంభమైపోయి 17 రోజులు అవుతూ ఉంటే ఒకటి మాత్రం నిజం, అలీ కమేని, ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ అలీ కమేని మాత్రం చనిపోయారు. ఇట్స్ క్లియర్, ఇట్స్ డిక్లేర్డ్, అంతే. ఆ తర్వాత నేతన్యాహు చనిపోయాడని ఒక వార్త, ఆ తర్వాత ముస్తఫా కమేని కూడా చనిపోయాడని ఇంకో వార్త. దీంట్లో చాలా ఇంటర్నేషనల్ కథనాల్లో లేకుంటే పర్టికులర్గా చాలా అబ్రాడ్ గ్లోబల్ లెవెల్లో జరుగుతున్న చర్చ, కొన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసిన తర్వాత ముస్తఫా కమేని కోమాలోకి వెళ్ళిపోయారు. ఎక్కువగా వినిపిస్తున్న మాట, ఒకవేళ మన నిజమని నమ్మితే కనుక ఎక్కువగా వినిపిస్తున్న మాట, ముస్తఫా కమేని కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన ఒక లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది. అలీ కమేని నివాసంపై టెహరాన్లో దారి జరిగిన రోజునే, అదే రోజున అదే సంఘటనలో ముస్తఫా కమేని కూడా ఉన్నారు. ముస్తఫా కమేని చాలా తీవ్రంగా గాయాల పాలైపోయి కోమాలో ఉండిపోయారు. ఒక కాలు కూడా విరిగింది. ఇటు నేతన్యాహు విషయానికి వస్తే, నేతన్యాహు క్రియేట్ చేసేవన్నీ కూడా ఫేక్ వీడియోస్, ఏఐ వీడియోస్ అనేది చాలా క్లియర్గా క్లెయిమ్ చేస్తోంది ఇరాన్. అది ఇంటర్నేషనల్ గ్లోబల్ లెవెల్లో కూడా జరుగుతున్న చర్చ ఇదే. ఏఐ వీడియోలు అనడానికి ఆధారాలు ఏంటో మనం చూపిస్తున్నాం. సో ఇవి ఏఐ వీడియోలు అంటూ కూడా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. సో ఆ ఏఐ వీడియోలో ఒక దగ్గర రింగ్ ఉండడం, ఇంకో దగ్గర రింగ్ లేకపోవడం, కాఫీలో కప్పు నిండుగా ఉండడం, సిప్ చేసిన తర్వాత కూడా ఇంకా నిండుగానే ఉండిపోవడం. సో ఆయన హ్యాండ్ మూమెంట్లో ఒకసారి 6 ఫింగర్స్ కనిపించడం, ఇంకోసారి 5 ఫింగర్స్ కనిపించడం. ఇలా డిఫరెన్స్ ఆఫ్ ఏఐ వీడియోస్ క్రియేట్ చేసి ఇజ్రాయెల్ బాడీ డబుల్ కూడా ఉంది అనే రకంగా చర్చ జరుగుతోంది. నిజంగానే బాడీ డబుల్ ఉంటుందా అంటే, గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయంలో కూడా బాడీ డబుల్ చేశారనేది ఓ చర్చ జరిగింది, గ్లోబల్ లెవెల్లో చర్చ జరిగింది. ఆయన పుతిన్ కాదు, ఇంకెవరినో క్రియేట్ చేశాడు. సేమ్ ఫీచర్స్, సేమ్ యాక్టింగ్, సేమ్. ఎక్కడ మాట్లాడింది లేదు, మీడియాతో మాట్లాడింది లేదు, తన పాయింట్ని రేస్ చేసింది లేదు. కేవలం ఆయనలాగా రావాలి, యాక్ట్ చేయాలి, వెళ్ళిపోవాలి, అంతే. ఆ రకంగా క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా బాడీ డబుల్ చేశారంటే, బాడీ డబుల్ అనంటే టెక్నాలజీ పరంగానే కాదు, ఒక మనిషిని తీసుకురావచ్చు కూడా, క్రియేట్ చేయవచ్చు. ఆయనలాగా హెయిర్ స్టైల్, ఆయనలాగా బాడీ అన్ని క్రియేట్ చేయగలిగే అవకాశం ఉంటుంది.
సో అది సహజంగా కొన్ని పెద్ద దేశాలు డెఫినెట్గా చేస్తూ ఉంటాయి. ఇక్కడ బాడీ డబుల్ అనే దానికంటే కూడా టెక్నాలజీని ఎక్కువగా వినియోగించారు. టెక్నాలజీని ఏ స్థాయిలో వినియోగించారంటే ఏఐ వీడియోస్ క్రియేట్ చేసి నేతన్యాహును బతికించగలిగారు. ఇటు ముస్తఫా ఖమేనీ కోమాలో ఉన్నా కూడా ఆయనను సైతం వీడియోలోకి తీసుకొచ్చి ఎక్కడైతే నేతన్యాహు వచ్చి కాఫీ తాగి వెళ్ళారో అదే చోట ముస్తఫా ఖమేనీ వచ్చి కూడా కాఫీ తాగి వెళ్ళినట్టుగా క్రియేట్ చేసి ఆ వీడియో ఫేక్ అని ఇజ్రాయెల్ పైన ఇరాన్ అంటూ ఉంటే లేదు మేము ఒరిజినల్గానే చేస్తాం, మీరే ఫేక్ వీడియోలు చేస్తున్నారని చెప్పి గతంలో ముస్తఫా ఖమేనీ ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఆయన మాట్లాడిన మాటతో పాటుగా ఈరోజు ఆయన కాఫీ సిప్ చేసినటువంటి ఈ వీడియో వరకు కూడా అన్ని ఫేక్ అనే ఇజ్రాయెల్ కూడా కొట్టిపారేస్తోంది. సో దీంట్లో నిజంగానే కనుక నేతన్యాహు చనిపోయి ఉంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి వెనక మాస్టర్ మైండ్ ఎవరు? లేదు నేతన్యాహు బ్రతికే ఉన్నారనుకుంటే గల్ఫ్ కంట్రీస్ పైన ఇంత స్థాయిలో దాడి జరుగుతున్నా, గల్ఫ్ కంట్రీస్ ఇంతలా తీవ్రంగా నష్టపోతున్నా, లెబనాన్ సిరియాలు మళ్ళీ యాక్టివ్ అవుతున్నా, హమాస్ హెజ్బుల్ లాంటి వ్యవస్థలు మళ్ళీ యాక్టివ్ అవుతున్నా చూస్తూ ఊరుకుంటున్నాడా? ఇరాన్ నేతన్యాహు ఉండగానే ఇంతలా రెచ్చిపోతుందా? కేవలం డ్రోన్స్తోనే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఇరాన్ పైచేయి సాధిస్తుందా అనే చర్చ జరుగుతోందా? సో నేతన్యాహు చనిపోయి ఉంటే కనుక రాజు లేని రాజ్యంగా ఆ ప్రాంతం అంతా ముసాద్ లాంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించి ఇరాన్పై అటాక్ చేస్తోందా? లేదు నేతన్యాహు బతికుండగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు ముస్తఫా ఖమేనీ ఏ రకంగా అయితే కోమాలకు వెళ్ళిపోయారో గాయాలైపోయి చికిత్స పొందుతున్నారనే వార్తలు చర్చ జరుగుతోందో ఆ మాదిరిగానే ఉందా? ఒకవేళ అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు నేతన్యాహు మరణాన్ని బయటికి రివీల్ చేయకూడదు, విల్ హ్యాండిల్ అన్నట్టుగా ఆయన చెప్తున్నాడా డొనాల్డ్ ట్రంప్ అనే రకంగా చర్చ జరుగుతోంది. సో నిజంగానే ఏం జరిగిందని తెలియదు, బట్ ఏఐ వీడియోలు మాత్రం రచ్చలేస్తున్నాయి, చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో ఈ వీడియోలు మీరు క్లియర్గా గమనించండి, మీకేమనిపించింది ఏఐ వీడియోలైనా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. מה שאלת אותי? ראש הממשלה אומרים ברשת שאתה בכלל מת? אני מת על קפה, אתה יודע מה? אני מת על העם שלי. איך הם מתנהגים, פנטסטי. אתה רוצה לספור את מספר אצבעות? אתה יכול להראות לנו? פה. פה.